గోల్డ్ స్కామ్. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే 4 కాంపోనెంట్స్ ఉంటాయి, లేకపోతే 4 బస్సులు ఉన్నాయి. ఆ 4 బస్సుల్లో నేను మార్చి మార్చి తిరగాలి. అంటే ఈ బస్ కాకపోతే వేరే బస్, వేరే బస్ కాకపోతే వేరే బస్, వేరే బస్ కాకపోతే వేరే బస్. కానీ నేను బస్సులు మారుతూ ఉండాలి. అది కాన్సెప్ట్ ఇక్కడ. అంటే నేను ఒక బస్సులో ఉన్నప్పుడు మిగతా బస్సులతో నాకు అనవసరం. నేను ఒక బస్సులో ఉన్నప్పుడు మిగతా 3 బస్సులతో నాకు అనవసరం. అలానే ఇక్కడ కూడా ఒక కాంపోనెంట్ యూఐ మీద కనిపించింది అంటే మిగతా 3 కాంపోనెంట్స్ ఉంటాయి, కానీ అవి లోడ్ అయి ఉండవు. మనకు కావాల్సిన కాంపోనెంటే మనకి. ఒక నిమిషం ఉండు బ్రో. సో ఇప్పుడు మనకి 4 బస్సెస్ అనుకోండి. ఆ 4 బస్సెస్ లో మనం ఏ బస్ లో ఉన్నప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బస్ లో ఉన్నాం, బస్ ఏలో ఉన్నాం. ఏ బస్ లో ఉన్నప్పుడు నాకు యూఐ మీద అదే కనిపించాలి. ఏది ఉన్నామో అది యాక్టివ్ లో ఉండాలి, మిగతా 3 ఏంటంటే ఇన్యాక్టివ్ లో ఉండాలి. సో అలానే ఇక్కడ కూడా మనం ఏదంటే ఒక కాంపోనెంట్ యూఐ మీద చూడాలనుకుంటున్నాము, అప్పుడు అది లోడ్ అయితే చాలు, మిగతా 3 కాంపోనెంట్స్ లోడ్ అయినా అవసరం లేదు. సో దానికి మనం ఏం చేయాలంటే ఇక్కడ సింపుల్ ఒక రౌటింగ్ కాన్సెప్ట్ ఉంది. రౌటింగ్ కాన్సెప్ట్ లో మనకి కాంపోనెంట్ మధ్య స్విచ్ అవ్వచ్చు. అంటే ఒక కాంపోనెంట్ లోడ్ అయినప్పుడు మిగతా 3 కాంపోనెంట్స్ అవసరం లేదు. సో ఆ స్విచ్చింగ్ ఎలా చేయొచ్చు అంటే బై యూజింగ్ దిస్ రౌటింగ్. ఓకేనా. ఫస్ట్ ఇది సింటాక్స్. సో పాత్. ఈ పాత్ ఎందుకు అంటే మనం ఏ కాంపోనెంట్ లోడ్ చేయాలి అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాం. అండ్ కాంపోనెంట్. సో ఈ కాంపోనెంట్ అంటే ఏ కాంపోనెంట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 4 కాంపోనెంట్స్ లో ఫస్ట్ కాంపోనెంట్ వచ్చి లాగిన్ కాంపోనెంట్. డన్. నేనేం చెప్పాను నిన్న, సో నువ్వు ఏ కాంపోనెంట్ లోడ్ చేస్తున్నావో దానికి సంబంధించిన కొంచెం మీనింగ్ఫుల్ నేమ్, దానికి సంబంధించిన నేమ్ ఇక్కడ పాస్ చేయాలని చెప్పాను కదా. సో ఇప్పుడు మనం ఏం పాస్ చేయొచ్చు అంటే లాగిన్ అని పాస్ చేయొచ్చు. ఇది మన ఇష్టం. ఓకేనా, ఇది మన ఇష్టం. కానీ ఇది సింటాక్స్. వి షుడ్ ఫాలో ది సింటాక్స్. సింటాక్స్ కానీ ఫాలో అవ్వకపోతే మీకు అవుట్పుట్ రాదు, ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకేనా. ఇది బస్ ఏ. అంటే ప్రజెంట్ మనం ఈ బస్సులో ఉన్నాం. సో ఇప్పుడు నేను బస్ ఏ నుంచి బస్ బికి మారాలి. హలో, నీకు సిగ్నల్ లేదా నీ ఫోన్కి? రోజు 7 to 8 క్లాస్ తెలుసా? రోజు 7 to 8 ఉంటుంది క్లాస్. నేను అవ్వగా ఉంటే నేను గ్రూప్లో మెసేజ్ పెడతా, జాయిన్ అవ్వు. నేను కానీ కాల్ చేస్తా ఉన్నాను, నీకు అన్రీచబుల్ వస్తూ ఉంది. సో ఇప్పుడు మనకి ఏ కాంపోనెంట్ కావాలో ఆ కాంపోనెంట్ ఇక్కడ పెట్టేసి అండ్ దానికి సంబంధించిన మీనింగ్ఫుల్ నేమ్ ఇక్కడ పాస్ చేయాలి. సో ఎప్పుడైతే మనం ఈ లింక్ ని క్లిక్ చేస్తామో ఈ లింక్ ఒక దగ్గర ఇవ్వాలి. అది ఎక్కడ ఇవ్వాలో చెప్తాను. సో ఈ లింక్ క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మనకి లాగిన్ కాంపోనెంట్ మనం యూఏలో చూసేస్తాం. ఓకేనా. ఇది ఎలా ఎలా కన్సిడర్ చేస్తారంటే మీకు జస్ట్ మీకు ఇమాజినేషన్ కోసం బస్ ఏ అని పెట్టుకోండి. అంటే వాళ్ళ వద్దలే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు, బస్సులు గిస్సులు అన్ని వద్దలే కానీ. సో ఇలా పెట్టుకోండి. సో ఇప్పుడు మనకి 4 కాంపోనెంట్స్ లో ఇది ఫస్ట్ కాంపోనెంట్. ఓకే, ఇది ఫస్ట్ కాంపోనెంట్. అండ్ సెకండ్ కాంపోనెంట్ ఏంటి అంటే డాష్ బోర్డ్. మనకి మన రిక్వైర్మెంట్ పరంగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిక్వైర్మెంట్ వచ్చింది క్లయింట్ నుంచి లేకపోతే బిజినెస్ నుంచి, ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. నువ్వు లాగిన్ పేజ్ నుంచి లాగిన్ అయిన తర్వాత వెంటనే నాకు సో కాంపోనెంట్ యూఐలో నేను చూపించాలి, లైక్ డాష్ బోర్డ్ కాంపోనెంట్, లేకపోతే సెట్టింగ్స్, లేకపోతే ప్రొఫైల్, లేకపోతే ఏదో ఒకటి. ఆ రిక్వైర్మెంట్ పరంగా మనం కాంపోనెంట్స్ క్రియేట్ చేసుకుంటాం. సో ఇప్పుడు నాకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. అదేంటి అంటే నేను లాగిన్ పేజ్ లో నుంచి ఎంటర్ అవ్వగానే, లాగిన్ అయిపోగానే నేను యూఐ మీద డాష్ బోర్డ్ చూపించాలి. అంటే నేను ఒక కాలేజ్కి ఒక యూఐ డెవలప్ చేస్తున్నా. ఆ కాలేజ్లో ఏంటంటే వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్ ఏంటి అంటే నువ్వు పర్టికులర్ సిఎస్సి డిపార్ట్మెంట్ లో ఒక పర్సన్ లాగిన్ అయినప్పుడు తనకు సంబంధించిన డీటెయిల్స్ అని నాకు చూపించాలి డాష్ బోర్డ్ లో అని ఒక రిక్వైర్మెంట్ ఇచ్చాడు. సో మనం ఏం చేస్తామంటే ఆ సిఎస్సి పర్సన్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాలిడేట్ చేయాలి లాగిన్ లోనే.
అతను సిఎస్సి డిపార్ట్మెంటా లేకపోతే ఈసీ డిపార్ట్మెంట్ అని చెప్పి మనం వ్యాలిడేట్ చేయాలి. యూఐలో మనం ఏపీఐతో కనెక్ట్ అయ్యి ఏపీఐతో మనం రెస్పాన్స్ ఇలా అది ఫ్రంట్ ఎండ్ పార్ట్ అంటే లాగిన్ పార్ట్. ఓకే, సిఎస్సి పర్సనే లాగిన్ అయ్యాడు. లాగిన్ అవ్వగానే వెంటనే మనం ఒక డాష్ బోర్డ్ చూపించాలి. ఓకే, ఎంతమంది అతనికి ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి, అండ్ తన పర్సంటేజ్ ఎంత, అండ్ తన అడ్రస్, తన ప్రొఫైల్, ఇది రిక్వైర్మెంట్. సో నేను దాని పరంగానే నేను కాంపోనెంట్స్ క్రియేట్ చేసుకోవాలి. దాని పరంగా ఓకేనా, దాని పరంగా నేను కాంపోనెంట్స్ క్రియేట్ చేసుకొని మీనింగ్ఫుల్ నేమ్స్ తెచ్చుకోవాలి. రైట్. సో లాగిన్ కాంపోనెంట్ అనేది కామన్, ఇలా క్రియేట్ చేసుకున్నా. అండ్ ఇప్పుడు నాకేం కావాలి, డాష్ బోర్డ్ కాంపోనెంట్. ఎందుకంటే మనం ఒక డాష్ బోర్డ్ చూపించాలి లాగిన్ అవ్వగానే. సో అందుకని చెప్పి నేను ఏం చేస్తున్నాను, ఒక డాష్ బోర్డ్ కాంపోనెంట్ జనరేట్ చేస్తాను. జనరేట్ చేయడానికి కమాండ్ ఏంది వెంకటేష్ ఆర్ సాయి? కాంపోనెంట్ జనరేట్ చేయాలంటే కమాండ్ ఏంది? ఆర్ఎల్స్ పునీత్. ఓకే, ఒక కాంపోనెంట్ జనరేట్ చేయాలంటే కమాండ్ ఇది ngGC. G అంటే G ఫర్ జనరేట్, C ఫర్ కాంపోనెంట్ అండ్ నేమ్ డాష్ బోర్డ్ నేమ్. ఇలాగా నువ్వు కానీ ఒక కాంపోనెంట్ ఇలాగానే రన్ చేసినప్పుడు, కమాండ్ రన్ చేసినప్పుడు నీకు ఒక కాంపోనెంట్ ఫైల్ క్రియేట్ అవుతుంది. ఓకే, క్రియేట్ అయిన తర్వాత అండ్ ఈ కాంపోనెంట్ కి నేను ఇక్కడ రౌట్ చేయాలి. సో ఇప్పుడు నెంబర్ 2, ఇది నెంబర్ 2 కాంపోనెంట్. మొత్తం మనకి మొత్తం మనకి 4 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇది సెకండ్ కాంపోనెంట్. మ్యూట్ చేయి సాయి. సో ఇది కాంపోనెంట్. ఇక్కడ కూడా నేను ఎలా అయితే నేను లాగిన్ పేజ్కి ఎలా అయితే నేను రౌట్ ఇచ్చుకున్నానో సేమ్ అలానే నేను కూడా ఒక రౌట్ ఇచ్చుకుంటా, సేమ్ డిట్టో. కానీ నేను మార్చేది ఎక్కడ అంటే ఈ ప్లేస్లో మార్చుకుంటా. ఇక్కడ నాకేం కాంపోనెంట్ పెట్టాలి వెంకటేష్? ఇక్కడ ఏం కాంపోనెంట్ ఇవ్వాలి? నేను లోడ్ చేయాల్సింది డాష్ బోర్డ్ కాంపోనెంట్. ఇక్కడ నేనేం ఇవ్వాలి? డాష్ బోర్డ్ కాంపోనెంట్. సాయి కాదు వెంకటేష్. సో ఇక్కడ నేను డాష్ బోర్డ్ కాంపోనెంట్ లోడ్ చేయాలి. సాయి, వెంకటేష్ ఇక్కడ నేను ఏ లింక్ ఇస్తే బాగుండు అంటే మీనింగ్ఫుల్ నేమ్ ఏం ఇస్తే బాగుండు ఇక్కడ? వెంకటేష్ ఇక్కడ ఏ నేమ్ ఇస్తే బాగుండు? ఇక్కడ మీనింగ్ఫుల్ నేమ్ ఏమి ఇస్తావు? మీనింగ్ఫుల్ బ్యాంక్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నేను లాగిన్ కాంపోనెంట్ కి మీనింగ్ఫుల్ నేమ్ ఏమి ఇచ్చాను? ఇక్కడ లాగిన్ ఇచ్చావు. డాష్ బోర్డ్ ఇది మళ్ళీ బ్యాంక్ అంటాయింది. ఏమన్నా ఇవ్వచ్చు. సరే ఇప్పుడు నేను ఇక్కడ నా పేరు ఇచ్చుకుంటా అది మీనింగ్ఫుల్ నేమ్ అది. సో దానికి సంబంధించిన డాష్ సంబంధించిన మీనింగ్ఫుల్ నేమ్ ఇవ్వాలి. అదేగా చెప్పేది నేను, మీనింగ్ఫుల్ నేమ్ ఇవ్వాలి. ఏదన్నా కాదు, మీనింగ్ఫుల్ నేమ్ ఇవ్వాలి. ఓకేనా? సో డాష్ బోర్డ్ మీద కొన్ని ఐకాన్స్ ఉన్నాయి. లైక్ ఒక డాష్ బోర్డ్ మీద లాగిన్ అవ్వగానే డాష్ బోర్డ్ కనిపించింది. డాష్ బోర్డ్ మీద నాకు ఒక ఐకాన్ ఉంది, లైక్ సబ్జెక్ట్స్ అనే ఐకాన్ ఉంది. సబ్జెక్ట్స్ అనే ఐకాన్ ఒక ఐకాన్ ఉంది. దాని మీద క్లిక్ చేసినప్పుడు నాకు సబ్జెక్ట్స్ డిస్ప్లే అవ్వాలి. సో అప్పుడు నేనేం చేస్తాను, ఇంకో కాంపోనెంట్ జనరేట్ చేస్తా విత్ సబ్జెక్ట్స్. ng జనరేట్ కాంపోనెంట్ విత్ సబ్జెక్ట్స్. ఇప్పుడు ఏమవుతుంది, సబ్జెక్ట్స్ అనే కాంపోనెంట్ క్రియేట్ అవుతుంది. రైట్. సో అది కూడా నేను ఇది ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఓకే, సో సేమ్ ఇలానే కాపీ చేసుకొని ఇక్కడ కాంపోనెంట్ 3 ఇది అవసరం లేదు. ఇది లేదు. నేను జస్ట్ మీకోసం చెప్తున్నాను అంతే. కాంపోనెంట్ 3 ఇక్కడ నేనేం పాస్ చేస్తాను వెంకటేష్? ఇక్కడ నేను ఏమి ఇస్తాను ఇప్పుడు? వెంకటేష్ ఇక్కడ నేనేమి ఇస్తాను? ఇక్కడ నేను జనరేట్ చేసిన సబ్జెక్ట్స్ కాంపోనెంట్. సో ఇక్కడ నేనేమి ఇస్తాను? ఇక్కడ సబ్జెక్ట్ కాంపోనెంట్. ఇక్కడ కూడా పాత్ దగ్గర కూడా సబ్జెక్ట్.
ఇంకేమన్నా వేయొచ్చా? అంటే సబ్జెక్ట్ కాకుండా ఇంకేమన్నా వేయొచ్చా? ఏమన్నా వేయొచ్చు, కానీ మీనింగ్ఫుల్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. పేరు మారి కాంపౌండ్ దగ్గర నేమ్ మారిస్తే ఆ, ఇక్కడ నువ్వు దీన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని మైండ్ లో పెట్టుకొని దానికి రిలేటెడ్ థింగ్ ఇక్కడ ఇవ్వాలి, అంతే. అంతే, దానికి సంబంధించిన ఇదే నీకు ఇట్టే ఇవ్వాలా అనేది రూల్ ఏం లేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఈ కాంపోనెంట్ సంబంధించిన మీనింగ్ఫుల్ నేమ్ ఇక్కడ ఇస్తే అది కొంచెం అంటే అంటే నువ్వు ఏదైనా అప్పుడు లింక్ ఇస్తున్నప్పుడు చూసేవాడికి కూడా అర్థం అవుతుంది. ఓకే, ఈ డాష్ బోర్డ్ లింక్ ఇచ్చినాడు, సో ఆబ్వియస్ గా వాడు డాష్ బోర్డ్ కాంపోనెంట్ లోడ్ చేస్తున్నాడు అని చెప్పి మనం ఇలా అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ సబ్జెక్ట్స్ లో లోడ్ అయింది. ఇప్పుడు నేను ఒక మార్క్స్ కాంపోనెంట్ లోడ్ చేయాలి అంటే సబ్జెక్ట్స్ మార్క్స్ ఉంటాయి కదా. సో ఇప్పుడు నేను వేరే కాంపోనెంట్ లోడ్ చేస్తున్నా, క్రియేట్ చేస్తున్నా, ఎన్జి జనరేట్ సి మార్క్స్. అలానే సేమ్ ఇంకా ఇలానే కూడా అంతే, డిటో అలానే ఏం మార్చము, ఇలానే రాస్తాం. ఫోర్త్ కాంపోనెంట్ సాయి నువ్వు చెప్తా ఇక్కడ ఏమి ఇస్తాం ఇప్పుడు? సాయి ఇక్కడ ఏమి ఇస్తాం ఇప్పుడు? ఇక్కడ అక్కడ ఏ కాంపోనెంట్ లోడ్ చేస్తాం? మార్క్స్ కాంపోనెంట్ అన్న. మార్క్స్ కాంపోనెంట్. ఇక్కడ ఏం పాస్ చేస్తాం? మార్క్స్. సో నాకు రౌటింగ్ అయిపోయింది అంటే నాకు ఇప్పుడు రౌటింగ్ అయిపోయింది. సో డన్, నేను రౌట్ చేసిన. ఇప్పుడు నేను ఎలా అయితే మనం హైపర్ లింక్ లో హెచ్రఫ్ దగ్గర ఇచ్చుకుంటాం కదా లింక్స్, ఇక్కడ లింక్ ఇచ్చినప్పుడు www.google.com ఈ లింక్ ఉంది కదా. ఈ లింక్ ఎప్పుడైతే నువ్వు ఈ లింక్ మీద క్లిక్ చేస్తావో, హైపర్ లింక్ మీద క్లిక్ చేస్తావో, ఆబ్వియస్ గా యూజర్ అనేవాడు ఈ లింక్ కి నావిగేట్ అవుతాడు, రైట్? ఇది అవుట్ సైడ్ ఆఫ్ యాంగులర్. ఓకే, ఇప్పుడు మనకి యాంగులర్ కదా, సో మనం ఈ లింక్ ఎక్కడ ఇస్తాం అంటే ఈ లింక్ క్లిక్ చేస్తేనే కదా ఈ కాంపోనెంట్ లోడ్ అయ్యేది. కానీ అది క్లిక్ చేయాలంటే సమ్వేర్ ఒక దగ్గర కాన్ఫిగర్ చేయాలి కదా, సమ్వేర్ ఒక దగ్గర పెట్టాలి కదా. సో అది ఎలా పెట్టొచ్చు అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బటన్ ట్యాగ్ ఉంది, ఇది యాంగులర్ లో బటన్ ట్యాగ్ లో మొత్తం ఎన్ని టైప్స్ వెంకటేష్? 3 ఏవేవి? button tag is equal button tag is equal reset to submit. ఓకే, కరెక్ట్. బటన్ ట్యాగ్ ఈజ్ ఈక్వల్ టు బటన్. అండ్ ఇక్కడ అంటే ఈ లాగిన్ బటన్ క్లిక్ చేసినప్పుడు నేను ఇక్కడ ఆ యూఆర్ఎల్ పాస్ చేస్తా. సో నువ్వు యూఆర్ఎల్ యాంకర్ ట్యాగ్ లో వచ్చి హెచ్రఫ్ చేస్తుంది. యాంకర్ ట్యాగ్ వచ్చి హెచ్రఫ్, సారీ ఒక్క నిమిషం, చెప్పరా? వస్తున్నా ఉండి ఒక 10 నిమిషాలు, లేకపోతే నేను ఇప్పుడు క్లాస్ తీసుకుంటున్నా, ఒక 10-30 నిమిషాలు పడుతుంది.
సారీ. ఓకే, ఓకే. ఇప్పుడు వినిపిస్తుందా నా వాయిస్ ఇప్పుడు? ఇప్పుడు వినిపిస్తుందా వెంకటేష్, పునీత్? వినిపిస్తుంది. ఇప్పుడు దాకా నేను మ్యూట్ లో పెట్టి మాట్లాడుతా ఉన్నా. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఈ ఈ యాంకర్ ట్యాగ్ ఉంది కదా, ఈ యాంకర్ ట్యాగ్ మీద ఎప్పుడైతే ఈ లింక్ క్లిక్ చేస్తానో నాకు మార్క్స్ కాంపోనెంట్ లోడ్ అవ్వాలి. మార్క్స్ కాంపోనెంట్ లోడ్ అవ్వాలి. అప్పుడు నేను ఏం చేయాలి? ఇక్కడ ఓపెనింగ్ ట్యాగ్ లో నేను ఏం చేయాలి చెప్పండి? సాయి, వెంకటేష్, పునీత్. యాంకర్ ట్యాగ్ లో నేను ఇప్పుడు ఏం చేయాలి అంటే రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఈ యాంకర్ ట్యాగ్ మీద క్లిక్ చేసినప్పుడు నేను మార్క్స్ కాంపోనెంట్ లోడ్ చేయాలి యూఐలో. అప్పుడు నేనేం చేయాలి? మార్క్స్ కాంపోనెంట్ ఫస్ట్ రాయాలి. రౌటర్ లింక్ దగ్గర మార్క్స్. అది చెప్పు బ్రో. అవుటర్ లింక్ రాసుకొని ఇక్కడ పెడతావు. ఇక్కడ పెట్టి ఇన్స్టెడ్ ఆఫ్ లాగిన్ మార్క్స్ పెడతావు అంతే. దాంట్లో పెద్ద పెద్ద బ్రహ్మ విద్యం లేదు. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ రాశాను కదా, ఇక్కడ రాశాను. ఇక్కడ ఏం చెప్పాను? ఎప్పుడైతే బటన్ క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఇది ఇది ఫైర్ వస్తుంది అండ్ ఈ లాగిన్ లో అదే కాన్సెప్ట్. వాయిస్ వినిపించట్లేదు. వినిపించట్లేదా? స్లోగా ఉంది. అరుస్తున్నా బ్రో నేను. ఫ్యాన్ కూడా ఆపేసాను. ఏమో ఇందాక బాగా బేస్ వచ్చి ఇప్పుడే అసలు వినిపించలేదు. వెంకటేష్, సాయి నీకు కూడా అంతేనా? నాకు కూడా అట్లా వినిపిస్తా ఉందన్నా. ఓకే, ఇప్పుడు వినిపిస్తుంది కదా? ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే, ఓకే ఫైన్. నీకు వినిపిస్తుంది, నీకు నెట్వర్క్ లేదులే, నీకు అడే వినిపిస్తుందా? నీకు నెట్వర్క్ బాగుంటే నీకు బాగా వినిపిస్తుంది. సో ఇప్పుడు నాకు ఇంకో డివిజన్ ట్యాగ్ ఉంది. సో ఈ డివిజన్ ట్యాగ్ మీద ఏదో ఒక సమ్ పారాగ్రాఫ్ పెడతాం. ఏదో పారాగ్రాఫ్ ట్యాగ్. అండ్ నాకు ఈ డివిజన్ ట్యాగ్ మీద నేను ఈ డివిజన్ ట్యాగ్ మీద క్లిక్ చేసినప్పుడు నాకు డాష్బోర్డ్ కాంపోనెంట్ లోడ్ అవ్వాలి. అప్పుడు నేనేం చేయాలి? ఈ డివిజన్ ట్యాగ్ మీద క్లిక్ చేసినప్పుడు నాకు డాష్బోర్డ్ కాంపోనెంట్ లోడ్ అవ్వాలి. అప్పుడు నేనేం చేయాలి? ఇక్కడ ఓపెనింగ్ ట్యాగ్ లో ఏం చేయాలి?